నాకు చెప్పాలంటే విష్ణు young people have come and become one soul and one body. Especially because today is 15th August, understand that these two people have lost their freedom. This is the best way of making the family losing their freedom. Not జీవితంలో కూడా as I have lost my freedom, I became successful in my family. As regard to Chavi is a very good boy. A good boy in sense, I know since he has come from the school level onwards. School full uniform is వచ్చేది. Today I am happy to see him to be in the marriage home. And equally, I know Jyoti also, Jyoti's father, because I mentioned the matter కొంచెం ఇబ్బంది, time 1 o'clock అయింది. I God bless you. ఒక చిన్న హింట్ ఇచ్చి చెప్తారు. You try to understand my words, ఎందుకంటే కొంచెం నాకు మాట్లాడడం రాక మీకు ఇబ్బంది అయిపోయిందో అని నా ఇబ్బంది. అదేంటంటే మ్యారేజ్ అయిన ప్రతి gentleman should become deaf. ఇది కొంచెం కఠినంగా ఉన్నది మాట. పెళ్ళైన ప్రతి పురుషుడు ఆయన ఒకవేళ చెవిటి వాడైతే చాలా మంచిదన్న సంగతి అందరికీ తెలుసు. విషయం ఏంటంటే బైబిల్లో వచ్చి చూసినట్లయితే లోతు భార్యను విడిపించడానికి దేవదూత వచ్చింది. ఈ ప్రాంతంలో నాశనం ఉన్నది, పరిగెత్తాలి అని అన్నప్పుడు లోతు భార్య తన కుటుంబంతో వచ్చారు. కానీ లోతుకు ఎంత చెవిటితనం అంటే వెనకాల తన భార్య వస్తున్నదో లేదో అన్న సంగతి వినబడని చెవిటి తనం ఆయనకు వచ్చింది. భార్య అడుగుల సంబడి వినబడకూడదు. వినబడ్డాదనుకో, ఇప్పుడు యెరూషలేము యాత్రలకు చాలామంది పోతున్నారు. లోతు స్తంభం ఉన్నది. లోతుకు ఒకవేళ భార్య రావటం లేదు అన్న సంగతి తెలిసినప్పుడు, లేక అడుగుల సంబడి వినబడనప్పుడు లోతు ఏం చేస్తాడో తెలుసా? ఖచ్చితంగా ఇటు తిరుగుతాడు. ఒకవేళ తిరిగిందనుకో, ఇప్పుడు మనం చూసేది లోతు భార్య ఇద్దరు 2 స్తంభాలను చూస్తారు. పురుషులకు జయం ఇచ్చాడు ఎవరు? లోతు. ఆ ఆధ్యాత్మికమైన యాత్రలో భార్య వస్తుందా లేదా అన్న సంగతిని గుర్తుపడకుండా ప్రతి మనిషి తన ఇండివిజువల్ రక్షణను కాపాడుకొని పరలోక యాత్ర చేరాలి. ఈ లోకంలో మీకు ఇవ్వబడిన అద్భుతమైన సమయాన్ని మీరు గ్రహించాలి. నీవు కూడా మంచిగా లోబడాలి. లోబడాలంటే ప్రతి చెడ్డదానికి లోబడటం కాదండి, వాక్య ప్రకారంగా లోబడాలి. నీవు కూడా ప్రేమించడం అంటే, ఒకవేళ తెలియక జ్యోతి ఒక తప్పును ప్రేమించేదనుకో, ఆ తప్పును కూడా నీవు ప్రేమించకూడదు. అది వాక్యరీతిగా ఉన్నదా లేదా చూసుకోవాలని పెద్దలందరూ, రమేష్ బాబు గారు, అందువల్ల విశాల్ గారు, తర్వాత పెళ్లి చేసిన శామ్ అబ్రహం గారు చక్కగా వివరించారు. నేను ఇంకా వివరించుట న్యాయం కాదన్న సంగతి తెలిసి ఈ ఇరుకు సమయంలో నన్ను ఎదిరించిన శాంతి కుమార్ గారికి వందనాలు చెల్లించి ఐ థ్యాంక్ యూ ఫర్ ద ప్రివిలేజ్. థ్యాంక్ యూ వెరీ మచ్. మే గాడ్ బ్లెస్ యు. చక్కని మాటలు చెప్పారు. ఎఫెసీ రాసిన పత్రికలో స్త్రీలారా మీ పురుషులు సొంత పురుషులకు లోపడమని, పురుషులారా మీ భార్యలను ప్రేమించమని లోపడమని చెప్తున్నారు. మరి ఆ విధంగా లోబడినట్లయితే ఎటువంటి తొందరలు రాకుండా ఒకరు మరి దైవికంగా సమాధానంగా ఉంటారని దేవుని తెలియజేస్తున్నాం.
ఇట్లనే ఒక భార్యాభర్త వివాహం జరిగింది. వివాహం జరిగినటువంటి కొన్ని దినాలకి భార్య అడిగిందంట, అయ్యా నాకు మైసూర్ పాక్ కావాలని అడిగిందంట భర్తను. అడిగినప్పుడు అతను ఏం చేశాడంటే మైసూర్ పాక్ కోసం మైసూర్ వెళ్ళాడు. ఎక్కడికి? మైసూర్ పాక్ కోసం మైసూర్ వెళ్ళాడు. ఇక అమ్మాయి మా కుమారుడు ఎక్కడికి వెళ్ళాడని ఆ ఇంటి వారిని అడిగితే, మరి అయ్యా నేను మైసూర్ పాక్ కావాలన్నా కానీ ఎక్కడికి వెళ్ళాడో మనకు తెలియదు అని పాడలు చెబుతున్నాను. ఈ సమయంలో 3 రోజులు తిరిగి వచ్చాడంట మైసూరుకి. ఎక్కడికి వెళ్ళామంటే మైసూరు పాక్ కోసం మైసూరు వెళ్ళాను అన్నాడు. ఇక సంవత్సరం గడిచినాక మరలా అదే విధంగా మైసూరు పాకు అడిగిందంట. మైసూరు పాకు లేదు, నీటి పాకు లేదు అన్నాడు. దేవుడు అదే అటువంటి వారిగా కాకుండా ప్రేమలో ఎల్లప్పుడూ ఒకరినొకరు అర్థం చేసుకుంటూ జీవితాన్ని కొనసాగించాలని మరి ప్రభు గారు మనకి తెలియజేస్తున్నాం. దేవుడు వారిని ఆశీర్వదించుగాక. ఆమేన్. కళ్యాణమే వైభోగం కమనీయ కాంతుల దీపం. కళ్యాణమే వైభోగం కమనీయ కాంతుల దీపం. శృతిలయల సుమధుర గీతం, శృతిలయల సుమధుర గీతం. దైవరచిత సుందర కావ్యం కళ్యాణమే వైభోగం కమనీయ కాంతుల దీపం. పరిశుద్ధమైన కార్యం, పరమదైవమే ప్రారంభించిన పరిశుద్ధమైన కార్యం. నరుని మంచికై తన చేతులతో, నరుని మంచికై తన చేతులతో ప్రభు రాసిచ్చిన పత్రం. కళ్యాణమే వైభోగం కమనీయ కాంతుల దీపం. కళ్యాణమే వైభోగం కమనీయ కాంతుల దీపం. తొలగించి మేలుతో నింపు ఆశీర్వాదాల వర్షం. కీడు తొలగించి మేలుతో నింపు ఆశీర్వాదాల వర్షం. మోడుగానున్న జీవితాలు, మోడుగానున్న జీవితాలు
చిగురింపజేసే వసంతం, కళ్యాణమే వైభోగం, కమనీయ కాంతుల దీపం, కళ్యాణమే వైభోగం. చరణ్ గారికి, ప్రభుత్వ గారికి మరి నా శుభాకాంక్షలు తెలియజేస్తున్నాం. అందరికీ ప్రార్థన చేసే ముందు ఒక్క మాట చెప్పి నేను ప్రార్థన చేస్తాను. ఏప్రిల్ నెలలో నా మీద ఆర్ఎస్ఎస్ వాళ్ళు అటాక్ చేశారు. విషయం వాట్సాప్లో కూడా అంతా వచ్చింది. ఆ వాట్సాప్లో ప్రజలను చూసి నాకు ఫోన్ చేసి ఫోన్లో కూడా ప్రేయర్ చేశారు. తర్వాత నన్ను విజిట్ చేశారు. అది ప్రార్థన చేస్తున్నప్పుడు మేమిద్దరం కూడా కన్నీళ్లతో అక్కడ పరిశుద్ధాత్మ సన్నిధిని మేము అనుభవించగలిగాము. పరిశుద్ధాత్మకి మేము ఆదరించబడ్డాము. సో తను నాకు మంచి ప్రార్థనా పరుడుగా తను తెలుసు. అయితే ఈ వివాహం గురించి కూడా నాకు చెప్తూ, అన్న మీరు తప్పకుండా మా మ్యారేజ్కి రండి అని చెప్పాడు. అలాగే సిస్టర్ ఎక్కడ అని నేను అడిగాను. ఆ విషయాలు చెప్తూ తన స్టడీ క్వాలిఫికేషన్ చెప్పలేదు, తన ఇంకా ఇతర విషయాల గురించి చెప్పలేదు. కానీ ఒక మంచి ప్రార్థనా పరురాలని దేవుడు నాకు భార్యగా ఇస్తుందని చెప్పాడు. దేవుడికి స్తోత్రం కలుగును గాక. సో ఇద్దరు ప్రార్థనా పరులు ఒకటై ఇంకా అనేక ప్రార్థనా పరులను వారి పరిచర్యలో సిద్ధపరిచి దేవుని చేతిలో బలంగా వాడబడాలని, రాబో తరానికి మంచి ఉద్యోగకర్తలను, ఒక ఎలీషా లాంటి, సమయం లాంటి ప్రవక్తలను వారి గర్భవాసాన దేవుడు అనుగ్రహించాలని కోరుకుంటూ వారికి శుభాకాంక్షలు తెలియజేస్తున్నాం. ప్రార్థన చేస్తాం. పరిశుద్ధుడైన దేవా, మహాగరుడా, మహోన్నతుడా, నీ పరిశుద్ధ నామమునకు వందనాలు చెల్లిస్తున్నాం. సహోదరుని వివాహం కొరకు మేము కూడా అనేక దినములు ప్రార్థించినాం ప్రభువా. అనేక మంది ప్రార్థనల ఫలంగా నా తండ్రి ఈ దినమున మరి చక్కటి భార్యను తనకు అనుగ్రహించినందుకే స్తోత్రాలు చేస్తున్నాం. నాయన ఈ దినమున జతపరచబడిన మీరిద్దరు దంపతులను ప్రభువా వారి జీవిత కాలం కూడా మరి నీ కొరకు నమ్మకస్తులుగా జీవిస్తూ నీ ప్రేమను ప్రకటిస్తూ అనేక యవన దంపతులకు వారు ఆదర్శంగా నిలబడుతూ అనేక మంది యవనస్తులను నీ కొరకు సంపాదించి ప్రభువా వేరే జనములకు తండ్రిగా ఉండడానికి మీరు అనుగ్రహించమని ప్రార్థిస్తున్నాం. వారి సంతానం శత్రువు గౌరి స్వాధీనపరచుకున్న వారిగా ఉన్నట్లు అనుగ్రహించండి ప్రభువా. ఈ చేతిలో ఈ తరంలో బలమైన సాధనలుగా ఇరువురిని వాడుకొని వారి జీవితం ద్వారా మీరు మహిమ పొందమని యేసు నామములో ప్రార్థిస్తున్నాం పరమ తండ్రి. ఆమేన్. చెప్తారు. ఆ తర్వాత ప్రార్థన ఆశీర్వాదంతో ముగించుకుంది. ఈ సమయాన్ని శాంతిగా మరి పుస్తకం బట్టి ప్రభునామం వందనాలు చేస్తున్నాం. మేము పత్రికలో మరి ముద్రించిన ప్రకారం 11 గంటలంటే కరెక్ట్గా 11 గంటలు ప్రారంభించి 1:30 ముగిస్తామంటే 1:30 ముగించి చూసారు. మీరు కూడా సహకరించి సకాలానికి వచ్చారు. మా ఆహ్వానాన్ని మన్నించి వచ్చిన ప్రతి ఒక్కరికి ఒక వందనాలు తెలుస్తున్నాం. ఆ విధంగా ఎంతోమంది మరి సేవకులు వచ్చారు, విశ్వాసులు వచ్చారు. ఆ తర్వాత మా బంధువులు వచ్చారు. హైదరాబాద్ నుండి మా పెద్దక్క గారు, లక్ష్మణ్ గారు, మా బుద్ధిరమ్మ గారి ఆరోగ్యం బాగుంది కాబట్టి మా అందరూ రాజేంద్ర కూడా మరి నా ప్రాజెక్ట్ తరఫున మరి నా తరఫున ఆ తర్వాత వచ్చిన వాళ్ళందరినీ బట్టి ప్రభునామాలు వందనాలు చేసుకుంటున్నాం. వివాహ కార్యాన్ని జరిగించినటువంటి శ్యామరావు నా మేనల్లుడు అవుతారు. నా పెద్దక్క గారి కుమారు హైదరాబాద్లో వారి యొక్క మరి కేంద్రాలయం ఉంటుంది. 2 తెలుగు రాష్ట్రాల్లో సంఘాలు ఉంటున్నాయి. గొప్ప పరిచర్య వారు జరిగిస్తూ ఉంటున్నారు. మరి ఆ తర్వాత మరి మొదటి వర్తమానం ఇచ్చినటువంటి రోజు విశ్వాల్ గారు, ఆయన ఒరిస్సా రాష్ట్రానికి చెందినటువంటి వారు. I thank you for the Rohit Misal for having come over here to give God's message, and I invited him and he has accepted my invitation in spite of having so many busy schedules. So I thank your brother for cooperating with me in this ministry, giving everything at home, and I am grateful to him. సమయంలో తర్వాత 2వ వర్తమానం ఇచ్చినటువంటి మరి పాస్టర్ గారికి ఇంకా
మరి అమ్మాయి ప్రభు జ్యోతి వారి తరఫున వచ్చినటువంటి మరి బంధువర్గానికి కూడా నా వందనాలు చెల్లిస్తూ ఉంటున్నాను. మరి నాకు ముగ్గురు ఆడపిల్లల వివాహాలు చిటికల మీద అయ్యారు. కానీ ఈ అబ్బాయి పెళ్లి మాత్రం మరి నాకు అర్థం కాలేదు. దాదాపు 4-5 ఏళ్ళ నుండి మేము ప్రయత్నాలు చేస్తున్నాం. కానీ మరి మేము ప్రయత్నాలు చేయడము కుదిరించడం వీడు ఎదుర్కోవడం ఆ విధంగా జరుగుతుంది. ఆ విధంగా మరి ఎందుకంటే మరి ఇది మామూలు వివాహం కాదు. అతను సేవకులై మేము ప్రతిష్ఠించాము. అతను గర్భంలో పడుకుంటే ఇర్మియా 1:5 ప్రకారం ఒకరికి దేవుడు మరి సమర్పించాడు. నా భార్యకు తెలియకుండా నేను సమర్పించాను, నాకు తెలియకుండా ఆమె కూడా సమర్పించింది. ఆ తర్వాత పుట్టింత జరిగిందంటే నాకు 2 పోయిన సైడ్ అని చాలా సంతోషపడ్డాను. మరి అతను ఏమంటాడంటే దేవుడు నీతో మాట్లాడినాడు, మరి సమయంతో మాట్లాడినాడు, నాతో కూడా మాట్లాడాలి. నాతో మాట్లాడినప్పుడు నేను అప్పుడు సంపూర్ణ సేవకు వస్తాను, అంతవరకు నా ఉద్యోగంలో నేను ఉంటాను అన్నారు. కాబట్టి ఆయనకి ఎలాంటి నిర్బంధాలు లేవు, అభ్యంతరాలు లేవు. మరి అమ్మాయి కూడా వేరు క్వాలిఫైడ్. మరి ఆమె విషయం నాకు ఎప్పుడు నచ్చిందంటే మా ఇంటికి వచ్చి అంట్లు తోమడాన్ని నేను గమనించాను. అప్పుడు నాకు మంచి ఇంప్రెషన్ నా మీద ఏర్పడింది. సేవకురాలంటే ఇలా ఉండాలి, మంచి సేవకురాలి లక్షణాలు ఈ అమ్మాయితో సంతరించుకున్నాయి అనుకున్నాను. తర్వాత ఒక యూత్ రిట్రీట్లో ఆమె సాక్ష్యాన్ని కూడా నేను విన్నాను. ఆమె నిజంగా రక్షణ పొందింది. మరి ఆమె మారు మనసు పొందినటువంటి యువతి అని నేను నిర్ధారించుకోగలిగాను. ఒక వైపుగా చూస్తే రక్షణ ఉంది, రెండో వైపుగా చూస్తే ఆమెలో సేవా దృక్పథం కూడా కనిపించింది. కాబట్టి 2 విషయాలు కూడా ఆమెలో నేను గమనించాను. కాబట్టి దేవుని చిత్తంలో, దేవుని సంకల్పంలో ఈ పరిశుద్ధ పరిణామం అనేది మరి చోటు చేసుకోవడం నిజంగా మరి అనేక